ఇందాక మౌలి గారు చెప్పినట్టుగా ఆల్రెడీ కొన్ని చోట్ల విన్నింగ్ డిక్లేర్ చేశారు. దాంట్లో యాదగిరిగుట్టలోని బీజేపీ అభ్యర్థి 1వ వార్డులో బోడ రాధా కన్ఫర్మ్ చేశారు, డిక్లరేషన్ తనకి విన్నింగ్ అనౌన్స్ చేశారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలోని 15వ వార్డులో కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్ అయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని 13, 11 2 వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో రంగారెడ్డి పరిధిలో అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం కాబట్టి కొంత వాళ్ళకి ఫెచ్చింగ్ ఎక్కువగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంటే మళ్ళీ ఇంకా హైదరాబాద్ ఓటర్స్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఈ ప్రిమిసెస్లో నియర్ బై ఉన్నటువంటి ఓటర్స్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉన్నట్టే ఈ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం రిజల్ట్ కనబడుతోంది. హాలియా మున్సిపాలిటీ, నాగార్జున సాగర్ సంబంధించి హాలియా మున్సిపాలిటీలోని 7వ వార్డులో చింతల్ రామచంద్రారెడ్డి విజయం కన్ఫర్మ్ అయింది. సో గడ్డపోతారంలో 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. రామయ్యంపేటలో 10 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కొల్లాపూర్లో 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ధర్మపురి మున్సిపాలిటీలో 3వ వార్డులో కాంగ్రెస్ విజయం. ములుగులో సీతక్క ఖాతా తెరిచారని చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఇక్కడ గెలుపొందారు. ఇక 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుమారుగా 300 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారంట. మదిర బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మదిరాలో 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి. సో ఖమ్మంలో ఇంకా టీడీపీ ప్రాబ్లం కనిపిస్తుంది అనుకోవాలి సార్ ఈ రిజల్ట్ చూస్తే. మదిర కాన్స్టిట్యున్సీలో 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి గెలిచారంట అక్కడ.